హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 110 గజాలలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి G+1 ఇండిపెండెంట్ హౌస్తో మీ ముందుకు వచ్చాను. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము అండ్ అన్ని ఏరియాలలో మేము ప్రాపర్టీస్ అనేది ప్రమోట్ చేస్తామండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పెద్ద రోడ్ వచ్చేసి ఇది చెంగిచెర్ల చౌరస్తా అండి. వరంగల్ హైవే రోడ్లో ఉన్న చెంగిచెర్ల చౌరస్తా. సో ఈ చెంగిచెర్ల చౌరస్తా నుంచి ఎగ్జాక్ట్గా ఇంటి వరకు 5 to 10 minutes మధ్యలో రీచ్ అవుతాము. అండ్ 200 feet రోడ్కి ఇది థర్డ్ బీట్లో ఉంటుంది. అండ్ హౌస్ అనేది వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనము హౌస్ దగ్గరికి రావడం జరిగింది అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నామండి. ఎక్సలెంట్గా ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. ఈ హౌస్ అనేది మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో ఉంటుంది అండ్ చెంగిచెర్ల లక్ష్మీనగర్ కాలనీలో ఉంటుందండి. హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 25 feet రోడ్. గేట్ చూపిస్తున్నాను అండ్ ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాను. రోడ్ కంటే వేసినటువంటి ర్యాంప్ ఏరియా, గేట్ అనేది క్లియర్గా చూపిస్తున్నాను అండ్ ఎలివేషన్ కవర్ చేయడం జరిగింది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పార్కింగ్ ఏరియా చూసుకుంటే మనకి పెద్ద సైజ్ కార్ పార్కింగ్ చేసుకొని 2 లేదా 3 బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా ఇక్కడ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నామండి. మనకి విత్ గోల్డెన్ పట్టితోటి నీట్గా ఉన్నటువంటి టైల్స్ ఇక్కడ స్టిక్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. ఈ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK కవర్ చేద్దాము. అండ్ 1 BHK మెయిన్ డోర్ వచ్చేసి మనకి నార్త్కి ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK ఈస్ట్కి ఇచ్చారు. ఇల్లు యొక్క ఎంట్రెన్స్ అనేది మనకు వెస్ట్ నుంచి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా చూపిస్తున్నాను. హాల్ ఏరియా అనేది మనకి మంచి సైజుగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి టీవీ యూనిట్ చూపిస్తున్నాను. అండ్ పైన ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHKకి సంబంధించిన కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాం, షెల్ఫ్లు చూపిస్తున్నాం అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ చూపిస్తున్నాం, విండో చూపిస్తున్నాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. స్క్రీన్ పైన డైరెక్ట్గా ఈ ప్రాపర్టీ ఓనర్ కమ్ బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను పూజా ఏరియా కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ కవర్ చేస్తానండి. సో బెడ్రూమ్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK కవర్ చేద్దాము. బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజుగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూస్తున్నాము, సజ్జా చూపిస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ కవర్ చేయడం జరుగుతుంది. బెడ్రూమ్కి అటాచ్డ్ ఉన్న వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. వాష్రూమ్ స్పేసెస్గా రావడం జరిగింది అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇస్తున్నారు. అండ్ బెడ్రూమ్లో ఉన్నటువంటి లోర్ కవర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK కవర్ చేద్దాము. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK కవర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి బోర్ పాయింట్ చూపిస్తున్నాము అండ్ సంప్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మెట్లు కవర్ చేయడం జరుగుతుంది. అండ్ మెట్ల దగ్గర ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నాం, వాష్రూమ్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ అంతా చూపిస్తున్నాం అండ్ స్టెయిన్లెస్ స్టీల్తో చేయించిన రైలింగ్ వర్క్ చూపించడం జరుగుతుందండి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ పార్కింగ్ ఏరియా మరొకసారి కవర్ చేయడం జరుగుతుందండి. పార్కింగ్ ఏరియా అనేది చాలా విశాలంగా రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK కవర్లో ఉన్న 1 BHK పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూపిస్తున్నాము. అండ్ అదేవిధంగా పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ కవర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ అనేది మనకి ఈస్ట్కి ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ క్లియర్గా కవర్ చేస్తున్నాను. సో మెయిన్ డోర్ దగ్గర ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి ఎంట్రీ అయ్యానండి. సో హాల్లో చూసుకున్నట్లయితే స్పేసెస్గా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆపోజిట్లో టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. సో డైనింగ్ ఏరియా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ డైనింగ్ ఏరియా దగ్గర వచ్చేసి మనకి ఇటువైపు ఒక పెద్ద సైజు గ్లాస్ విండో లాంటి డోర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. డైనింగ్ ఏరియాలో హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఫుల్గా ఫాల్ సీలింగ్ వర్క్ చేపించి హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో రెంట్కి ఇచ్చుకునే విధంగా డిజైన్ చేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ ఉండే విధంగా డిజైన్ చేశారు. అండ్ వాస్తు ప్రకారంగా మనకి నార్త్కు డోర్ ఇచ్చారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. పూజా రూమ్ కవర్ చేస్తున్నామండి. పూజా రూమ్లో వచ్చేసి వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి పూజా రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. అండ్ దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తున్నాను. కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అనేది హైట్గా ఇవ్వడం జరిగింది అండ్ మంచి సైజ్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజా చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ చూపిస్తున్నాము అండ్ విండో చూపిస్తున్నాము. సో ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. సో మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకౌట్ చూపిస్తున్నాము.
సో ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా పెద్ద సైజుగా ఉన్నటువంటి బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా వెట్టిఫై టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఆపోజిట్లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి విండో చూపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేయడం జరుగుతుంది. సో అటాచ్డ్ వాష్రూమ్ అనేది స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. సో ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. లొకేషన్ డీటెయిల్స్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. బోడుప్పల్ మున్సిపాలిటీ, చెంగిచెర్ల, లక్ష్మీనగర్ కాలనీలో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి 200 ఫీట్ రోడ్కి ఇది థర్డ్ బిట్లో ఉంటుంది. ఈ హౌస్ అనేది వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నార్త్కి డోర్ ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. సో ప్రస్తుతానికి అటాచ్డ్ వాష్రూమ్లో లాక్ చేయడం జరిగింది, కొంత సామాన్ ఉంది కాబట్టి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి నేను బయట వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాను. నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా వదలడం జరిగింది. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తూ ప్రైస్ గురించి డీటెయిల్ గా మాట్లాడి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. చెంగిచెర్ల, లక్ష్మీనగర్ కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి రోడ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. చెర్లపల్లి రైల్వే స్టేషన్కి ఇది 1.7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్కి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. సో నియర్ బై చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ స్టేట్స్కి సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, మెడికల్ షాప్స్ ఉన్నాయి, పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క దానికి దగ్గరలో ఉంటుంది. అండ్ ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి 1,10,00,000 చెప్తున్నారండి. ఈ అమౌంట్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. డైరెక్ట్గా స్క్రీన్ పైన బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో బిల్లర్ దగ్గర మాట్లాడేసుకొని ఈ హౌస్ అనేది విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చండి. ఫైనల్గా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి మంచి మంచి ప్రాపర్టీస్ అండ్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.